పెద్దారెడ్డిపేట గ్రామ సమీపంలో 1100 మిల్లీమీటర్ల డయా పైప్ లైన్ లీకేజీ సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 మరియు 16 తేదీలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, అందోల్ మరియు నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటికి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు సహకరించాలని మెదక్ మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటన మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ అంతరాయంపై మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం మాట్లాడుతూ, పెద్దారెడ్డిపేట గ్రామ సమీపంలో 1100 మిల్లీమీటర్ల పైప్ లైన్ లీకేజీ సంభవించిందని తెలుపుతూ రేపు ఉదయం సరిదిద్దే పని చేపడుతున్నట్లు, అదనంగా 90 MLD నీటి శుద్ధి కర్మాగారంలో నిర్వహణ పనులు జరగాల్సి ఉందనగా ఈ లీకేజీ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం మెదక్ నియోజకవర్గం మరియు అందోల్ నియోజకవర్గం మరియు నారాయణఖేడ్ నియోజకవర్గాల కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. అందువల్ల 2 పనుల పూర్తి చేయడానికి 2 రోజులు 15-16 రోజులు అవసరముందని తెలిపారు. జూలై 16 మధ్యాహ్నం నీటి సరఫరా తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రత్యామ్నాయ సరఫరాగా స్థానిక వనరులు ఏర్పాటు చేసుకోవాలని అన్ని మండలాలకు సమాచారం తెలియజేయడం జరిగిందన్నారు. 16వ తారీఖు మధ్యాహ్నం నుండి తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరణకు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.